హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసి పిల్లలకి లంచ్ బాక్స్ చేస్తున్నాను. అనుకోకుండా వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇలా చిన్న చిన్న దోశలు వేసి దాని మీద కొంచెం నెయ్యి, పప్పుల పొడి చేస్తాను కదా, అది వేసేసి ఇంకా ఇచ్చేస్తాను. సెపరేట్ గా ఈ చట్నీ లాంటివి ఏమి వాళ్ళకి కష్టంగా ఉంటది కదా, ఇలా అయితే బాగా తినేస్తారు అనమాట. తర్వాత పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేశాను. డ్రాప్ చేసి మాధవ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంకా నేను వర్క్లో పడిపోయాను. ఆ తర్వాత ఇది మధ్యాహ్నం టైం అనమాట. సో ఆఫ్టర్నూన్ మాధవ్ ఆఫీస్ నుంచి వస్తూ ఇలా ఒక లోకల్ హనీ తీసుకొచ్చాడు. ఆథెంటిక్ హనీ అనమాట. ఈ మధ్య మాధవ్కి పోలన్ ఉంది. లాస్ట్ ఇయర్ నుంచి మాధవ్కి ఈ పోలన్ అలర్జీ స్టార్ట్ అయింది. పోలన్ అంటే బేసిక్గా మనకి గ్రాస్ కానీ ఫ్లవర్స్ నుంచి వస్తుంది కదా, స్ప్రింగ్ సీజన్లో పర్టికులర్గా. మాధవ్కి ఎక్కువ గ్రాస్ నుంచి వచ్చేలా ఉంది. కొంచెం రీసెర్చ్ చేస్తే ఇలా మనం ఆ ప్లేస్లో మనం ఎక్కడైతే ఉంటామో ఆ లోకల్ హనీ కానీ వాడితే ఇది పోలన్కి చాలా బాగా పనిచేస్తుంది అని ఉందన్నమాట. సో అందుకని లోకల్ హనీ తీసుకొచ్చాడు వాళ్ళ ఆఫీస్ దగ్గర నుంచి. ఎలా ఉంది? బాగుంటుంది. స్ట్రాంగ్గా ఏమి ఉండదు. ప్యూర్ హనీ కదా, స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పారంట. సో ఎలా ఉంటుందో ఏంటో అని ఆలోచిస్తూ ట్రై చేశాడు. స్ట్రాంగ్గా లేదు, బాగానే ఉందన్నాడు. ఆ తర్వాత నేను ట్రై చేస్తే ఇది చాలా ఏంటంటే కొంచెం ఎలా చెప్పాలి, అంత సాఫ్ట్గా లేదు. మనకి ఎంత సాఫ్ట్గా దొరుకుతుంది కదా బయట, అలా లేదనమాట. చిన్న పలుకుల్లా ఉంది. చాలా డిఫరెంట్ టేస్ట్ అనిపించింది నాకైతే మనకి షాప్లో కొనేదానికన్నా. ఇదివరకు నేను ప్యూర్ హనీ ట్రై చేశాను, కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అది నార్మల్గా కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది. బట్ ఇదేంటో తెలియదు, కానీ అనుకుంటూ ఉన్నాం ఎప్పుడైనా కుదిరితే ఆ కంట్రీ సైడ్ వెళ్ళి, ఇక్కడ మాకు అడ్రస్ ఉందన్నమాట. సో అక్కడ వెళ్ళి వాళ్ళ దగ్గర కనుక్కుందాము, మంచి హనీ తీసుకొద్దాము అని. అండ్ ఇది నేను పెప్పరు, సినమన్ పౌడరు, టర్మరిక్ అది కూడా వేసి ఇస్తాను అప్పుడప్పుడు. రోజు పొద్దున ఒక స్పూను, నైట్ ఒక స్పూను తింటే పోలన్కి చాలా మంచిదంట. సో ఇన్ కేస్ ఎవరన్నా అలా బాధపడుతూ ఉంటే మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి పికప్ చేసుకోవడానికి వెళ్ళాము. ఆ రోజు యశికా స్కూల్లో టర్మ్ అయిపోయేటప్పుడు ఒక్కొక్కసారి, లేకపోతే ఒకసారి మిడ్ టర్మ్లో కూడా ఇలా వాళ్ళు యాక్సెస్ ఇస్తారనమాట స్కూల్లోకి. వాళ్ళు ఈ మధ్య ఏదో చిన్న ఇచ్చేసారంట, వర్క్ షాప్ లాగా ఏదో. సో అందుకని అలో చేశారు పేరెంట్స్ని. పైకి వెళ్ళి అదే చూస్తూ ఉన్నాము. మెష్ని ఇంకా పిక్ చేసుకోవడానికి ఒక 15 minutes టైం ఉంటుంది అనమాట. ఆ టైంలో అసలు ఇక్కడ స్కూల్స్లో నేను ఇదివరకు కూడా మెన్షన్ చేసి ఉంటాను, వీళ్ళు అసలు ఏమి హోంవర్క్స్ ఇవ్వరు. స్కూల్లో ఏం జరుగుతుంది అనేది మనకు అసలు తెలియదు అనమాట. ఎందుకంటే బుక్స్ కూడా ఉండవు, జస్ట్ ఒక డైరీ ఉంటుంది, రీడింగ్కి ఒక బుక్ ఇస్తారు ఇంటికి, అండ్ వాటర్ బాటిల్, బాక్స్ తప్ప ఇంకేం ఉండవు వీళ్ళ బ్యాగ్లో. సో ఇలాంటి వాటికి వెళ్తేనే అర్థం అవుతుంది స్కూల్లో ఏం చేస్తున్నారని. ఇంకా స్కూల్ బయట ఇలా బుక్స్ పెట్టి ఉంటారు రీడింగ్ కి. మనం కావాలంటే అది తీసుకొని ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ పెట్టి మళ్ళీ కొత్తవి తీసుకోవచ్చు. బుక్స్ కొనే పని ఉండదు బేసిక్ గా. ఇక్కడ లైబ్రరీ యాక్సెస్ కూడా చాలా బాగుంటుంది. సో లైబ్రరీ నుంచి, స్కూల్ నుంచి తెచ్చుకుంటే సరిపోతుంది. What you had? 4 ticker. Where are the other 3 tickers? You got only 1. Come. Mom. ఇంకా స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్, ఫ్రూట్స్ ఏదో తింటారు కదా, ఆ రోజు హాట్ చాక్లెట్ అడిగారు, అదే చేస్తున్నాను ఇక్కడ. ఇది ఇంకా నేను లాగ్ ఆఫ్ అయిపోయాను ఈవినింగ్. ఆ తర్వాత కొన్ని వెజ్జెస్ తీసుకొచ్చున్నాను. సో వాటిని నాకు కొంచెం టైం ఉందన్నమాట, అందుకని వాటిని కట్ చేసి ఇలా జిప్లాక్లో వేసి పెట్టేస్తున్నాను. ఈజీగా ఉంటుంది కదా. బ్రోకలీ ఎక్కువ యూజ్ చేస్తున్నాం, సో కట్ చేస్తే నాకు ఈజీ అయిపోతుంది. ఇంకా ఇక్కడైతే హెన్నా కలుపుతూ ఉన్నాను. కొంచెం టీ డికాషన్ నా దగ్గర ఎక్స్పైర్ అయిపోయింది అనమాట. నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఒక
టీ ప్యాకెట్స్ తీసుకొచ్చాను. ఇక్కడ దొరకని బ్రాండ్, అదేమో ఒకటి ఫుల్ ఎక్స్పైర్ అయిపోయింది. ఇంకా పడేయడం ఎందుకులే అని ఇలా వాడేస్తాను అనమాట. వాడొచ్చో లేదో బట్ వాడేస్తున్నాను. సో నేను ఇక్కడ హెన్నా కలుపుతూ ఉంటే పిల్లలేమో మంచిగా నా కోసం సర్ప్రైజ్ చేద్దామని లివింగ్ రూమ్ సర్దారనమాట, కొంచెం అటు ఇటు మార్చి. అరే వా, మొత్తం హాల్ సెటప్ మార్చేసారా? కామ్ మ్యూజిక్. వండర్ఫుల్, థ్యాంక్ యూ మై బేబీ గర్ల్స్. I wear a panty too. Oh, you wear a panty too. Thank you And that's so it. much. I already put the juicer there. Put that to my tail. Huh? I put that butt to my tail. ఏంటది? To myself, not by myself. Huh? You took it? ఎక్కడ నేర్చుకుంటానా ఇంగ్లీష్? I don't know. You took it? టేక్డ్ కాదా? యూ టేక్డ్ ఇట్ కాదా? I take it. టేక్డ్ ఇట్, టుక్డ్ ఇట్? I take it. టేక్డ్ ఇట్, టుక్డ్ కాదా? పాస్ట్ టెన్స్ లో కూడా అన్నిటికీ ఈడిల్ పెట్టేస్తుంది. టుక్ కి టుక్డ్. యూ టేక్డ్ ఇట్. I take it. టుక్ నానా, ఐ టుక్ అనాలి. ఇట్రా, ఇలారా. వస్తుందా? బానే వచ్చేసాయిగా. బర్త్డేకి బెలూన్స్ స్టిక్ చేసినవి ఇంకా తీయలేదు మేము. అది చూడండి ఎలా ఉన్నాయో, బాగా స్టిక్ అయిపోయింది అది. Eat like Nana. ఏంటది? What? Now, what is Nana eating? హనీ. What does it taste like? Honey, it's like honey. What does it taste like? It's like honey. It tastes like honey. It does taste like blueberry. No. That way. A little bit. Actually, no, I don't No, know. it is nice. Very sweet. Are you dog? Yeah, I'm sure. No, Nana. You will love it. And I think I do more. You will love it. Come on. No. What is that? నీకు కూడా పెడతా. ఫస్ట్ వాట్ What the god? Just కొంచెం. ఇంకో స్పూన్ పట్టరా? ఇంకో స్పూన్ పట్టరా? స్వీట్ లో ఉంటదమ్మా అది. హనీ స్వీట్ గా ఉంటది. I eat dog. అయ్యో, ఎందుకే అంత? It's not yummy. I will say, ma. మోర్ అంటే తినకూడదు. Just a little bit. Start with a little and if you want more. And by the way, Mummy, by tomorrow is sports day. You లైక్ ఇట్? It has sugar. I like it, but I don't. థ్యాంక్ గాడ్. No. ఐఎమ్ గ్లాడ్ యూ డోంట్ లైక్ ఇట్ మిష్. లేకపోతే మోర్ చావు కొట్టేది. Get more space, so. Look how neat I got my face. Done. Mommy, excuse me for that. Just that put to see. Boom. All I need will be mine if you are here. Your loves were free that day, top of the world. You're the worst singers. I'm telling you that. The world. I'm on the top of the world, looking down. Hey, no. చెన్న ఇది. No, Mesh. Will you sleep now for God's sake? No, Huh? no, What did you say? no, Did you say no? yeah, I don't know. Okay. Did you say no? Yeah, I don't know. Ha.
It copy me whatever I did. పడుకుంటావా పడుకోవా? Polkona. లాస్ట్ టైం అడుగుతున్నా, పడుకుంటావా పడుకోవా? Polkona. పడుకోవు. Uh-huh. Are you serious? Yeah, I'm serious. నేను కూడా సీరియస్ అవనా? Yeah. యా, Yeah. నేను పడుకుంటున్నా అయితే. Okay. అండ్ యూర్ నాట్ స్లీపింగ్ నెక్స్ట్ టు మీ. Actually, I am sleeping. యూ ఆర్ నాట్ స్లీపింగ్ నెక్స్ట్ టు మీ. I am. ఐ సెడ్ యూర్ నాట్ స్లీపింగ్ నెక్స్ట్ టు మీ. I am. అయితే పడుకో ఇప్పుడు. Okay. గుడ్ నైట్. Good night. Love you. లవ్ యూ. I don't want to sleep. యూ డోంట్ వాంట్ టు స్లీప్? No. But I want to sleep. Oh. ఎస్, గుడ్ గుడ్ జాబ్. ఇది నెక్స్ట్ డే మార్నింగ్, పిల్లలకి స్కూల్ ఉంది, లంచ్ బాక్స్ చేస్తూ ఉన్నాను. ఇవాళ రైస్ చేస్తున్నాను, చెన్నా పులావ్ లాగా చేద్దామని. ఎప్పుడైనా మార్నింగ్ త్వరగా కుక్ చేయాలి, మాధవ్కి కూడా బాక్స్ ఇవ్వాలి అన్నప్పుడు ఇన్స్టెంట్ పాట్లో చేసేస్తాను. అది నాకు ఈజీ అనిపిస్తుంది, దానంతట అదే కుక్ అయిపోతుంది కదా. లేకపోతే మామూలు ప్రెషర్ కుక్కర్లోనే చేస్తా. ఇది కూడా చాలా రకాలుగా చేయొచ్చు, స్పైసెస్ కొంచెం మార్చి అటు ఇటు చేయొచ్చు. ఇవాళ అయితే చాలా బేసిక్ రెసిపీ. ఒక చిన్న కాదు, ఒక పేస్ట్ చేసుకున్నాను. టొమాటో, జింజర్, గార్లిక్ అవన్నీ వేసి, జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటే జస్ట్ టొమాటో ప్యూరీ చేసుకుంటాను, లేవు కాబట్టి అన్నీ వేసి ఒక పేస్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత నార్మల్గా కొంచెం జీరా ఉంటుంది కదా, జీరా కానీ షాజీరా కానీ ఏదైనా వేసి మిర్చి వేసాను. ఒకటో రెండో పిల్లలు తింటున్నారు కదా, అందుకు ఆ బే లీఫ్ కొంచెం ఆ బిర్యానీ పులావ్ టేస్ట్ వస్తుంది కదా, బాగుంటుంది అని. ఆ తర్వాత ఇందాక గ్రైండ్ చేశాను కదా, అది ఆనియన్ ఇవన్నీ వేసేసి కొంచెం కారం, ధనియాల పొడి, పసుపు అండ్ నా దగ్గర చోలే మసాలా ఉంది. చోలే మసాలా వేయకపోయినా పర్లేదు, బట్ చోలే మసాలా వేస్తే ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. సో అది వేసాను కొంచెం, అండ్ అవన్నీ బాగా మిక్స్ చేసేసి ఇంకా మామూలుగానే చెన్నా సోక్ చేసి ఉంటాం కదా, అది రైస్ వేసాను. బాస్మతి రైస్ సోక్ చేసి పెట్టాను. ఇక్కడ ఇన్స్టాపాట్లో చేస్తున్నాను కాబట్టి నేను 1:2 రేషియో వాటర్ వేసాను. అండ్ మర్చిపోయాను చెప్పడం, నేను పుదీనా కొత్తిమీర కూడా వేశాను. ఆ తర్వాత నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి. ఈ మధ్య స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకొస్తే ఇదివరకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని పాడు చేసేదాన్ని, అంటే పాడైపోయాయి అనమాట. బట్ ఇప్పుడు నేను వాటర్లో ఒక చిన్న వేజ్ కానీ గ్లాస్లో కానీ వాటర్ వేసి పెడతాను, చాలా మంచిగా వస్తుంది. కావాలన్నప్పుడు నేను పిల్లలకి ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా చేస్తాను, చాలా బేసిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్. అందులో కూడా అన్నిట్లో ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వాడుతున్నాం అనమాట, ఫ్రెష్గా ఇంట్లో వస్తుంది కదా. సో యా, ఫైనలీ అది కూడా వేయాలి, బట్ అది మర్చిపోయాను నేను. సో ఫస్ట్ ఇదంతా సాటే చేసేటప్పుడు సాటే మోడ్లో పెడతాను, ఆ తర్వాత క్యాన్సిల్ చేసేసి రైస్లో పెట్టేస్తాను, త్వరగా పని అయిపోతుంది అనమాట. సో ఇది పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఫాస్ట్గా బాక్స్ పెట్టేద్దాం. ఇంకా ఇక్కడైతే పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చేసాను. నాకు పొద్దున స్టాండప్ ఉంటుంది కదా, అది అటెండ్ అయ్యాను. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ ఉన్నాను. ఇవాళ మళ్ళీ నా దగ్గర స్ట్రాబెర్రీస్ ఉన్నాయి, సో స్ట్రాబెర్రీ శాండ్విచ్ పీనట్ బటర్. ఈ పీనట్ బటర్ నేను చాలాసార్లు చూపించాను, మళ్ళీ చూపిస్తూ ఉన్నాను బికాజ్ ఇది చాలా బాగుంటుంది. ఇది ఆర్గానిక్ది, హోల్ ఎర్త్ అనుకుంటాను బ్రాండ్. క్రంచీగా ఉంటుంది కానీ, అంటే స్మూత్గా ఉండదన్నమాట, క్రంచీగా మనకి పలుకులు తగులుతూ ఉంటాయి, పీనట్స్ పలుకులు. నాకైతే చాలా ఇష్టం. సో ఇన్ కేస్ ఎవరైనా ట్రై చేయలేదంటే ట్రై చేయండి. అండ్ అలాగే ఈ సాడౌ బ్రెడ్ తీసుకున్నాను. మనం ఎంత వీట్ ఫ్లోర్, నార్మల్ ఈ సీడ్స్ అవన్నీ ఉన్న బ్రెడ్ తీసుకున్నా కూడా
బ్రెడ్ అనేది అన్హెల్దీ అనే చెప్తారు. సో అందుకని సార్డౌ బ్రెడ్ అయితే నార్మల్ దాంతో కంపేర్ చేస్తే హెల్దీ అని విన్నా నేను. ఇది చాలా ఎక్కువ ఫర్మెంట్ చేస్తారనమాట. సో అది తీసుకొచ్చాను. చలో బ్రేక్ఫాస్ట్ రెడీ. తర్వాత బ్రేక్ఫాస్ట్ తినేసి వర్క్ చేసుకొని ఆ తర్వాత వచ్చి ఇది కొంచెం క్లీన్ చేద్దాం. సూపర్. అసలు నేను ఈ సార్ బ్రెడ్ తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ టైం పీనట్ బటర్ స్ట్రాబెర్రీతో ట్రై చేయడం. అవకాడో అది ట్రై చేశాను, కానీ ఇది స్ట్రాబెర్రీస్ వల్ల చాలా స్వీట్గా ఉన్నాయి. ఈ సార్ బ్రెడ్ ఏమో కొంచెం సార్నెస్ ఉంటుంది, లైట్గా అక్కడక్కడ తగులుతూ ఉంటుంది. అది విత్ ఈ స్వీట్ స్ట్రాబెర్రీస్తో అసలు భలే ఉంది, చాలా బాగుంది. పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి రిటర్న్ వస్తూ ఉంటే కింద మెట్ల దగ్గర నుంచి పులావ్ స్మెల్ వస్తుంది. చాలా అసలు ఎంత మంచి స్మెల్ వస్తుంది అనమాట. మామూలుగా మనం చేసుకుంటే అంత స్మెల్ రాదు కదా, పక్కింట్లో చేస్తే బాగా స్మెల్ వస్తూ ఉంటుంది. అలాంటిది ఈసారి ఇంట్లోంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను, టేస్ట్ చేశాను, అసలు అద్భుతంగా చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఇప్పుడైతే రైతా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఇదైతే లంచ్ టైము. 1 hour నాకు లంచ్ టైం ఉంటుంది కదా, సో హెన్నా పెట్టుకుందామని 35 minutes అలా పడుతుంది నాకు. బాగుందా? ఇది ఎలా ఉంది? ఇద్దరిపోయిందా? రైతా యమ్మీను. బిర్యానీ ముద్ద నోట్లో పెట్టుకోగానే రైతా వేసుకున్నాడు అనుకో, బిర్యానీ బాగున్నట్టే లెక్క. అంతేనా? అంతే. ఇంకా బిర్యానీ తినలేక సరేలే రైతా కానిచేద్దామని చెప్పి వేసుకుంటారు. అవునా? ఇలాంటి రూల్స్ అన్ని ఎక్కడ ఉంటాయో మీకే తెలుస్తాయి. ఎందుకు కోసేసావు మెష్లు? ఓమి థ్యాంక్ యూ. ఎందుకు నాకు? Because you like me. You like me or you love me? I love you and I love. Thank you, my love. Come on. Coming. One friend, just because I love, can I go to the? They put like some grass. Yeah, I should not go. Come. Yeah, machine. Da. అక్కడ శాండ్ వేస్తూ ఉన్నారు. అక్కడ మామూలుగా సమ్మర్స్ లో ఇక్కడ ఏదో ఒకటి పెడతారు, ఈసారి శాండ్ పెడుతున్నారు. ఎవరైనా పాత వీడియోస్ చూసినట్టయితే ఇషిక చిన్నప్పుడు ఇక్కడ వచ్చి ఆడుకునే వాళ్ళం అనమాట. సమ్మర్ లో శానిటైజ్ అయ్యి పెడతారు, పిల్లలకి బాగుంటది. ఎందుకలా కూర్చున్నావులే? ఫెలో గుడ్ అప్. It's too hot. I won't do it. Like rain falls off from the sky, I'll tend to your needs. We can live. We can die. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఆ రోజు ఫాదర్స్ డే అనుకుంటాను. పిల్లలు మాధవ్కి కార్డ్స్ చేసి ఇచ్చారు, మెష్విక్ ఏమో స్కూల్లో చేయించారనమాట. నేను షూట్ చేయడం మర్చిపోయాను అవి. ఇషిక అయితే ఇంట్లోనే చేసి చాలా క్యూట్గా ఒక కార్డ్ చేసి హ్యాపీ ఫాదర్స్ డే డాడీ, లవ్ యూ అని చెప్పి ఇచ్చింది. ఆ తర్వాత ఇక్కడ మా దగ్గర ఒక సెంటర్ ఉంటుంది కదా, మీరు చూసే ఉంటారు, టెస్కోకి వెళ్తూ ఉంటాము. అక్కడ ఈసారి ఇలా లోపల కూడా ఒక ప్లే ఏరియా లాగా పెట్టారు పిల్లలకి. అదేంటంటే వీళ్ళు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఎవ్రీడే అడుగుతూ ఉంటారు, మేము స్కూల్ నుంచి అటే వెళ్తాం. ఇంకా ఆ రోజు వీకెండ్ అయితే తీసుకొచ్చాను, కాసేపు ఆడుకుంటారు కదా అని. ఈ వింటర్స్లో 6-7 నెలలు ఇంట్లోనే ఉండి ఎక్కువ బయటకు వెళ్ళకుండా, పాపం సమ్మర్స్ వస్తే ఫుల్ బయట తీసుకెళ్దాం కదా, ఎక్కువ
అవుట్డోర్ స్పెండ్ చేద్దాం అనిపిస్తుంది. అందుకే ఓపిక చేసుకొని తీసుకెళ్తాము. రా ఇట్రా, దొరికాయా? బ్లాక్ జెల్ పెన్స్ ఇది సూపర్. ఇదే కదా, ఇది జెల్ పెన్స్ కదా, వాటర్ కేక్స్ అన్నారా? ఆ తర్వాత ఇక్కడ యశికాకి డ్రాయింగ్ క్లాస్కి వెళ్తుంది అనమాట యశిక. సో వాళ్ళ సార్ అడిగారు దానికి ఏదో కొన్ని కలర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ పెన్స్, స్కెచ్ పెన్స్, క్రేయోన్స్ ఇవన్నీ కావాలి అని. సో అందుకే అవన్నీ తీసుకొని, అలాగే నేను కూడా ఈ మధ్య మంచిగా కలరింగ్ అవి చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఈ యాంగ్జైటీ ఇష్యూస్ వాటికి కూడా చాలా మంచిది అని నాకు తెలుసు, అండ్ మన వాళ్ళు కూడా కొందరు సజెషన్స్ ఇచ్చారు. సో కొంచెం టైం అయితే నేను ఈ హెక్టిక్ షెడ్యూల్ నుంచి తీసి పక్కన పెట్టి ఇలాంటి యాక్టివిటీస్కి ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నాను. స్టార్ట్ చేశాను కూడా గత ఒక 3-4 వీక్స్ నుంచి, అండ్ చాలా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. చెప్పు చెప్పు, ఇక్కడ దా చెప్పు. ఏమిది? నువ్వు కూడా రా, ఎక్కడ దాకా మొత్తం కింద రాయ్. పైన ఉన్నాయి చూసుకో. దీ తర్వాత ఏమొస్తుందో లెక్క పెట్టుకుంటుంది. అండ్ ఇక్కడ ఆ రోజు చాలా లేట్గా బ్రేక్ఫాస్ట్ అయిందనమాట. ఇంకా బయటకు వెళ్ళి వచ్చాం కదా, లంచ్ టైం ఆల్రెడీ అయిపోయింది. లంచ్ ఏం కుక్ చేయలేదు, బయటకు వెళ్తూ ఉన్నారు. డాన్స్ క్లాస్ ఉంది యశికాకి, సో మాధవ్ తీసుకెళ్తాడు. ఇంక అందుకని ఫాస్ట్గా కొంచెం జ్యూస్ చేసి ఇచ్చేద్దాం కదా, తాగెళ్తుంది అని జ్యూస్ చేస్తున్నాను. లాస్ట్ ఒక జ్యూసర్ షార్ట్ పెట్టాను కదా, అప్పుడు చాలా మంది అడిగారు ఈ జ్యూసర్ గురించి. ఇది నామావెల్ జ్యూసర్ అనమాట. కొంచెం కాస్ట్లియర్ సైడే ఉంటుంది. అండ్ అడిగారు జ్యూస్ మంచిది కాదు కదా ఎందుకు అని. నాకు కూడా అదే థాట్ ఉంది, జ్యూస్ మంచిది కాదు, ఫ్రూట్స్ అలాగే తినటం మంచిది అన్నట్టు నేను ఇన్ని ఇయర్స్ నుంచి కూడా కొనలేదన్నమాట. జ్యూసర్ అనేది ఎప్పుడు నాకు నా లిస్ట్లో ఒకటి ఉంది కానీ కొనలేదు. అండ్ స్పెషలీ అందులోనూ కోల్డ్ ప్రెస్ జ్యూసర్స్ అయితే చాలా కాస్ట్లీ ఉంటాయి, అందులోనూ ఈ జ్యూసర్ అయితే కొంచెం కాస్ట్లీ అనే చెప్పాలి. అందుకే 1 year నుంచి నేను ఆలోచిస్తున్నాను తీసుకుందామా వద్దా. ఎక్కువ యూస్ చేయం కదా, అండ్ ఎవ్రీడే అయితే జ్యూస్ తాగము, ఫ్రూట్స్ ఇంట్లో ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాము. బట్ జ్యూస్ ఎప్పుడైనా వీక్లీ 1 or 2 మనకు అనిపిస్తుంది కదా తాగాలి అని. బయటకు వెళ్ళినప్పుడు మనం తెచ్చుకుంటాము ఎక్కువ, ఈ ట్రాపిక్ అన్న ఇలాంటివి తెచ్చుకుంటూ ఉంటాం కదా, అది కూడా అవాయిడ్ చేద్దాము, అదేదో ఇంట్లోనే చేసుకుందాం, ఆ తాగే 1-2 సార్లు అనే ఉద్దేశంతో తీసుకున్న జ్యూసర్ అనమాట. సో చాలా ఇయర్స్ నుంచి, అట్లీస్ట్ 1.5 year నుంచి నా మైండ్లో ఉంది, కానీ ఆలోచించి ఫైనల్గా అయితే ఇంత ఆలోచించడం ఎందుకు, కొనేద్దాం కదా అని కొనేసాను. ఓకే, ప్రశాంతంగా ఉంది ఇంట్లో. అలా బ్రంచ్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో చికెన్ తీసుకురావడానికి వెళ్ళాడు మాధవ్ ఇవాళ, పూరి చికెన్ బ్రేక్ఫాస్ట్. అండ్ మంచిగా చాలా రోజుల తర్వాత ఒక ఫేస్ ప్యాక్ వేసుకున్నాను. ఒక కొత్త ప్రోడక్ట్, యాక్చువల్లీ ఒకటి కాదులేని బాడీ షాప్ ప్రోడక్ట్ ఒకటి కొత్తగా తీసుకొచ్చి వాడి నా స్కిన్ అంతా చాలా దారుణంగా అయిపోయింది. ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా వచ్చేసాయి. సో ఇప్పుడు మళ్ళీ వేరే ప్రోడక్ట్స్ ట్రై చేస్తున్నాను. వస్తుంది, సో సాక్స్ ఇవన్నీ ఉతకటానికి వేసి ఇక్కడ ఆరపెట్టాయి. ఇలాగా కారు వస్తుంది, చూద్దాం. నాకు ఇది మచ్ నీడెడ్ టైమ్. మంచిగా వాళ్ళు వెళ్ళారు కదా, ఒక 40 minutes పడుతుంది అనమాట వాళ్ళకి వెళ్ళి తీసుకురావడానికి. ఈలోపు నేను ఫేస్ ప్యాక్ వేసుకొని టీవీలో మంచిగా, అసలు టీవీ ఎప్పుడైనా చూద్దాం ఏదన్నా షో కానీ వెబ్ సిరీస్ అంటే కూడా గొడవ చేస్తూ ఉంటారు, టీవీ నాకు కావాలనో లేకపోతే గోలో ఉంటుంది కదా. ఇంకా పిల్లలు అంటే ఈ బయట కంట్రీస్లో ఉండటం వల్ల ఏంటంటే ఇంకా ఎప్పుడు ఇయర్లో మనం ఇండియాకి వెళ్తే తప్ప మిగతా టైంలో అంతా మనమే కదా. ఇండియాలో ఉంటే అట్లీస్ట్ అప్పుడప్పుడు మన అమ్మ వాళ్ళ ఊరికో అత్త వాళ్ళ ఊరికో వెళ్తూ ఉంటాం, వాళ్ళు వస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మచ్ నీడెడ్ టైం అనిపిస్తుంది అనమాట నాకు ఇది. సో ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని నేను ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కోసం ఈ ఒలుస్తూ ఏదో న్యూస్ చూస్తూ ఉన్నాను. ఈలోపే వచ్చేసారు.
a jelly worm. Gummy worm. Jelly worm, not gummy. This is actually not. And mommy, the boy Father Day today, mommy Father Day, April today. మమ్మీస్ ఫాదర్స్ డేనా? It's Mother's Day. No, it's Father Day. Father is a daddy, mother is a mommy, so Father's Day, Mother's Day. No. Mommy. కిందకి సౌండ్ వస్తుంది, కొట్టకూడదు. Mommy Father's Day. Mommy Father Day. మమ్మీస్ ఫాదర్స్ డేనా? మదర్స్ డే కాదా? కాదు. Happy Father Day, Mommy. మళ్ళీ మమ్మీ అంటావేంటి? అందరికీ చెప్పు. అన్ని మమ్మీకేనా? Happy Father Day, everybody. if you keep believing, like rain falling soft from the sky, I'll tend to your needs. We can live, we can die, we can Dad, umbrella. we can die. You're the best man in the world. You're the best parent.